పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పునీత థామసు గారా మా కోసం ప్రార్థించండి. అపోస్తలుడు వేద సాక్షి, భారతదేశ అపోస్తలుడు, గృహ నిర్వహణ శిల్పుల పాలక పునీతుడైన పునీత తోమా గారా మా కోసం ప్రార్థించండి. మరొకసారి మీ అందరికీ పునీత తోమా గారు ఇప్పుడే నేను చెప్పినట్టు అపోస్తలుడు, వేద సాక్షి, భారతదేశ అపోస్తలుడు, గృహ నిర్వహణ శిల్పుల పాలక పునీతుడైనటువంటి గొప్ప పునీతుని యొక్క పండుగను మనం ఈరోజు కొనియాడుతున్నాం. చాలామంది మనము గర్వించవలసినటువంటి ఒక విషయం, మనమందరం కూడా తోమా గారి ద్వారా క్రైస్తవులుగా మారిపోయినటువంటి భారతదేశాన్ని గుర్తించి ఆయన చిందిన రక్తం ఈ రోజులలో మనం ధ్యానిస్తున్న విషయం కూడా ఈ నెలంతా యేసు రక్తం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. యేసు నా కోసం రక్తం చెందాడు, నేనెందుకు యేసయ్య కోసం రక్తం చెందకూడదని అనేక పునీతురాలు మరణించారు. వారిలో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి మన దేశానికి దేవుడు పంపించాడు. అనుకోండి, ఒకసారి ఆలోచించండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. యేసు ప్రభు సహచరుడుగా అపోస్తలుడుగా జీవించిన ఒక్క వ్యక్తిని దేవుడు మన దేశంకు పంపించాడు. తర్వాత మనం ధ్యానించబోతున్నాం, ఆయన ఒకరికే యేసు గాయాల మీద చేయి ఉంచటానికి దేవుడు అనుమతించాడు. కానీ ఆయన తాకకుండానే చెప్పాడు, నా ఏలిన వారా నా సర్వేశ్వరాన్ని. ఈరోజు దేవుని తాకుటకై ఒక అవకాశం, దేవుని యొక్క స్పర్శను పొందుటకై ఒక అవకాశం, దేవుని అద్భుత కార్యమును చవిచూచుటకై ఈ పండుగ మనకు సహాయపడాలని ప్రార్థిస్తాం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ a very happy feast day of St. Thomas the apostle that was sent to India and who got into martyrdom and gave his blood in Thomas Mount. And we have in India so many Christians who say proudly today we are St. Thomas Christians. Especially Kerala, Tamil Nadu రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలకు ఆ ప్రదేశంలన్నిటిలో తిరిగి సువార్తను బోధించిన ఆ రాష్ట్రములను ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మన రాష్ట్రములను, మన దేశమును దేవుడు దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు అశోక్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అశోక్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. పాపమ్మ మంచి ఆరోగ్యం, టీబీ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత. స్పందన, సందీప్, వర్ధన్, రాజ్ ఆ మంచి ఆరోగ్యం. చదువుల కొరకు ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, అలాగే ముత్తంగిలో సేవ చేసే ప్రతి ఒక్కరిని డిఎంఐ 24/7 గ్రూప్ని ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం, బృందం కోసం, డిఎంఐ 24/7 కోసం అర్పిస్తున్న మిమ్మలను దేవుడి హరణముగా ఆశీర్వించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. సబినేని, సునీల్, సాగర్, వర్ష్, నాథన్, నెవిన్ యుఎస్ఏ ప్రయాణంలో ప్రభు తోడై ఉండినట్లుగా, సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా, ఇండియా ట్రిప్ హ్యాపీగా జరిగినందుకు కృతజ్ఞతగా, అలాగే 12వ తేదీ సబినేని ఆరోగ్యమ్మ యుఎస్ఏ వెళ్ళబోచుండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా ప్రభు నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్యమ్మ. అలాగే శ్రవణ్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, జూలై నుండి జరగబోయే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, మానసిక శారీరక ఆరోగ్యం, శ్రీదేవి ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో వస్తున్న సమస్యలని తొలగిపోనట్లుగా, ప్రమోషన్ వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులని నెరవేరినట్లుగా, లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మనందరికీ ఒక గొప్ప రోజు, పునీతులు మరణించిన రోజునే బర్త్డే అంటారు. ఈరోజు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా 4 గంటలకల్లా లేచి ఉదయం నుంచి పూజ ప్రారంభమయ్యే వరకు ఉదయకాలంలో మరి భాషా వరములతో దేవుని స్తుతించి ఆరాధించి ఈ సెంటర్ ప్రారంభంలో మధ్యస్థ ప్రార్థన ఎడతెగక చేసినటువంటి ఒక సహోదరి, ఆంటీ నక్షత్రమణి ప్రేమతో అందరి ద్వారా పిలువబడినటువంటి ఆ సహోదరి మరణించినటువంటి మరణ వర్ధంతిని ఈరోజు మనము జ్ఞప్తి తెచ్చుకుంటున్నాం.
ఆమెను వ్యక్తిగతంగా నేను నా జీవితంలో అనేక విషయాలలో ఈ సెంటర్లో 2 సార్లు పనిచేసినప్పుడు అనేక విషయాలు అనేక మందికి దీవెనకరంగా జీవించిన వ్యక్తి. ఆ రోజుల్లో రిసెప్షన్లో కూర్చొని అందరికీ ఓపికతో అన్నీ రాసి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత తన జీవితాన్ని ఇక్కడే దైవ సన్నిధిలో గడిపి తర్వాత దైవ సన్నిధికి వెళ్ళిపోయి ఇప్పుడు మన కోసం ప్రార్థిస్తున్న సహోదరి అండి నక్షత్రం కుటుంబానికి ప్రత్యేక సంతాపంను తెలియచేస్తున్నాం. ఆమె ఇక్కడ చేసిన సేవకు ఒక యాజకుడుగా మరి డైరెక్టర్గా ఇప్పుడు మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించమని కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. భీమారం విలేజ్లో చెందినటువంటి విచారణకు చెందిన ప్రతి ఒక్కరిని ఈ బిడ్డ ఆత్మ కైకొని దేవుడు మీ అందరి కోసం ప్రార్థించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో సేవ చేసి పరమ పదం చేరినటువంటి ఫాదర్ థామస్ అక్కర గారి యొక్క పండుగ కూడా ఈరోజు. థామా అని పిలువబడినటువంటి ఫాదర్ గారి యొక్క పండుగను కూడా పరలోకంలో ఆయన కొనియాడుతుండగా భూలోకంలో ఆయన చేసినటువంటి మంచి పనులను జ్ఞాపకం చేసుకొని పరలోకంలో ముఖాముఖిగా దేవుని దర్శించే భాగ్యం ఆయనకు దయచేయమని కూడా ప్రభుని ప్రార్థిస్తాం. థోమస్, థామసమ్మ ఇలాంటి పేర్లు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టబలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోక తండ్రి వైపు చూస్తూ తోమా గారు అక్కడి నుంచి ప్రార్థిస్తుండగా మన మీద ఆశీస్సులను కురిపించమని పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. తోమా అనే ఈ పేరునకు అర్థము మరి కమల బిడ్డల్లో ఒకడు అని అర్థం. ఈ పేరుతో మనందరికీ ఈరోజు కమల అంటే ఇద్దరు రెండింతల దీవెనలు మీకు నాకు కలిగే పండుగగా ఈ పండుగ మారిపోవునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 52 క్రీస్తు శకం 52 సంవత్సరంలో భారతదేశంలో ఆయన అడుగుపెట్టాడు. ఆయన చేసిన సేవ 20 సంవత్సరాలైన తర్వాత క్రీస్తు శకం 72లో ఆయన మీద అసూయపడి
వారికి ఉన్నటువంటి వ్యాపారము, వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిని కాపాడుకోవటానికి ఈయన చేసే సేవ వారికి ఆటంకముగా ఉన్నదని కొంతమంది ఆయనను ఒక్క రోజున వారిపై దాడి చేసి ఈటతో పొడిచి చంపేశారని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు తమిళనాడులో మీలో చాలామందికి తెలిసిన స్థలం థామస్ మౌంట్ అంటారు. ఆ పర్వతమునకు పేరే తోమా గారి పేరు మీద పెట్టారు. There is a place called Thomas Mount, as many of you know, where he was martyred. They pierced with a spear and he died. He shed his blood and they shed that blood. అందుకే ఈ రోజుల్లో తమిళనాడు నుంచి మీరు చూస్తున్నారు అనేక మంది గురువులు, ప్రపంచ స్థాయిలో గురువులు, కన్యాస్త్రులు పనిచేస్తున్నారు. అనేక విత్తనము రక్తముగా మారిపోయి ఆ విత్తనము నుండి మొలచినదే అనేకమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. ఆ తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలను ఆయన పనిచేసినటువంటి మరి కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ గుర్తిస్తూ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియచేయండి. ఈరోజు మనము సెలెక్ట్ చేసిన పాట దేవా పునీతులు నేను కూడా కావాలి అని కోరుకున్న వారికి. ఇగ్నేషియస్ అనే పునీతుడు చెప్తాడు, వారు పునీతులు కాగలుగుతారంటే నేనెందుకు కాకూడదు అంటాడు. ఇఫ్ దే క్యాన్ బికమ్ అండ్ దే క్యాన్ డూ సచ్ గ్రేట్ థింగ్స్, వై కాంట్ ఐ, వాస్ ద స్టేట్మెంట్ బై సెయింట్ ఇగ్నేషియస్, whose feast also we celebrate this month on July 31st. జూలై 31గా ఆయన పండుగ. అందుకే మనం ప్రభుని ప్రార్థన చేస్తాం. దేవా, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మేమంతా మీ చేతిలో మట్టిలాగా ఉన్నామయ్యా, నీవు కుమ్మరి దేవా, మమ్మ మలచుమయ్యా, మంచి పాత్రగా మారే వరకు మేము ఒకవేళ సహకరించకపోయినా అది మళ్ళీ 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 నీవు ప్రభా మమ్మల్ని అలా మలచగలిగిన దేవుడవయ్యా. ఈవెన్ దో వీ మే నాట్ కోఆపరేట్ విత్ యూ లార్డ్, యు ఆర్ అ గాడ్ హూ కీప్ ఆన్ వర్కింగ్ ఇన్ us like a potter. You make us a beautiful vessel, Lord. That's the meaning of the song that we are going to sing today. కీర్తన 119 22-23 వచనంలో, ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే ఇంటికి మూల రాయి అయ్యను, ఇది ప్రభు కార్యము, ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. Psalm 118 verse 22 and 23. కీర్తన 118 22-23. It says, the stone that is rejected will become cornerstone. God can shape you and reshape you like that. అలా మలచమని పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి, జిగట్ట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పార వేయకుమా, పొంగి పొరడు పాత్రగా నన్ను నింపుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సువార్తలోని పాత్రలన్నీ
పాత్రగా చేసి సత్యముతో నింపుమయ్యా. సత్యముతో నింపుమయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ వ్యక్తికి చదవడం రాయడం రాదు అని తెలియచేస్తూ ఉన్నారు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనుకుంటాం, ఎవరైతే మంచిగా చదువుకున్నారో రాస్తున్నారో వారికే ఎక్కువగా తెలివిలు జ్ఞానం ఉన్నదని. కానీ దేవుడు అలాంటి వ్యక్తులను వదిలిపెట్టి ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ లోకంలో అవివేకులను దేవుడు ఎన్నుకున్నాడు. మనము ఈ విషయాన్ని 1 కొరింథీ 1 అధ్యాయం 28వ వచనంలో చదువుతున్నాం. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనం చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానినే ప్రభు ఎన్నుకొనెను. 1 Corinthians chapter 1 verse 28 says, "What is despised in the world, in order to make the wise people to be ashamed, God chose what is despised in the world, which is of no value, and God has chosen them." దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకోగలుగుతాడు. చదువు కాదు ముఖ్యం, దేవుడు కోరుకున్నది. దేవా నన్ను కూడా వాడుకోము దేవా, దేవా నన్ను కూడా మలచుము దేవా అని ప్రార్థించే దాహము కొన్నవారు, ఆకలి కొన్నవారిని దేవుడు దీవిస్తాడు. మీరు చూడండి, అపోస్తలుల్లో కూడా చాలామంది చూస్తే వాళ్ళందరూ కూడా ఏం చదువుకున్నారు? చేపలు పట్టిన వాళ్ళు. తర్వాత ఎలీషా ప్రవక్త 2 దీవెనలు పొందిన వ్యక్తి. ఆయన ఒకప్పుడు రైతు. ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనలను కూడా దేవా నాకు తెలియలేదని ఏడవకు, నిన్ను కూడా దేవుడు బహుగా వాడుకుంటాడు. God can choose what is despised in the world and make you wise and receive the blessings of God. దీనిని తలంచి పాడే పాట తోమగారా మా కోసం ప్రార్థించండి అని పాడదాం. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, వెలలేని నీదు రక్తంబుతో
సరిచేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావోమయ్యా. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావోమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడోమయ్యా. సరిచేసి వాడోమయ్యా. ఇప్పుడు ఎవరైతే పిల్లలు చదవలేకపోతున్నారో, జ్ఞానం లేదు, జ్ఞాపక శక్తి లేదు, నేడుస్తున్నారో, లోకంలో ఎవరైతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను నీచంగా చూస్తున్నారు అనుకుంటున్నారో, వాళ్ళను కూడా దేవుడు బహుగా సేవలు వాడుకునే దినముల కోసం ఇప్పుడు ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకములో ఎంతో సంపాదించి మన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమిటి? ఈ తోమగారిని దేవుడు ఎప్పుడు పంపించాడు? ఫస్ట్ తనతో ఉండమన్నాడు, తర్వాత పంపించాడు. కారణం ఏంటిది? ఫస్ట్ నీవు నేర్చుకోవాలి, నీ ఆత్మను రక్షింపబడాలి, తర్వాత నేర్చుకున్న దాన్ని వెళ్ళి ప్రజలకు ఇవ్వాలి. దీనిని మనం కూడా ప్రతిరోజు అర్థం చేసుకుని ఫస్ట్ నా ఆత్మ రక్షింపబడాలి. లోకమంతా సంపాదించి నా ఆత్మను కోల్పోయినచో ప్రయోజనం ఏమిటి? తర్వాత ఆయన క్లిష్ట పరిస్థితుల్లో కూడా అనేక శత్రువులు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన వెళ్ళి ప్రపంచంలో దేవుని యొక్క నామమును స్తుతింప చేశాడు. ఒకసారి అయితే ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఆ తోమగారు కింద ఉన్న నీటిని పైకి అట్లా విసిరేస్తే అది అలాగ నిలిచిపోయిందంట. ఆయన కాలంలో జరిగిన అద్భుతము మన జీవితంలో జరుగునుగాక. దాన్ని చూచిన ప్రజలందరూ కూడా యేసే నిజ దేవుడని అంగీకరించుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు బోధించేదాన్ని యథార్థము అని నిరూపిస్తాడని మార్కు సువార్త 16లో చెప్పాడు. మత్తయి సువార్త 16:26లో మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమిటి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? ఈవెన్ ఇఫ్ యూ విన్ ద హోల్ వరల్డ్, ఇఫ్ యూ లూజ్ యువర్ సోల్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ యూ? Matthew 16:26. Jesus made them to be with him to save their soul. Then they went around saving millions of souls. ఈవెన్ టుడే తోమా గారు చిందిన రక్తం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడుతున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి, ఎక్కడికి వచ్చి, ఎక్కడ రక్తం చింది తండోపతండముగా ప్రజలు ఈరోజు ఆ ఏరియాలో థామస్ మౌంట్ అయినా, శాంతోమ్ కథీడ్రల్ అయినా ఈరోజు అది పెద్ద దేవాలయంగా నిలిచిపోయినాయి, పుణ్యక్షేత్రంగా నిలిచిపోయింది. అదే సంఘటన మీకు కూడా దేవుడు చేస్తాడు. భక్తితో, ప్రార్థనతో పాడుదాం.
లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్. శరీరేచ్ఛలన్నీయు స్థిరమణుచునే మనశాంతిని కోల్పోతిని. శరీరేచ్ఛలన్నీ స్థిరమణుచునే మనశాంతిని కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నన్ను పట్టితివి. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టి తిని. పాదములు పట్టి ఆయన పాదమును పట్టుకొని శరణు కోరుతూ తోమగారి ద్వారా మీకు ఏం కావాలో దానిని అడగండి. ఆయన జీవించిన కాలంలోనే అద్భుతం జరిగిందని చెప్పాను. ఇప్పుడు ఆయన మరణించి పరలోకంలో ఉన్నాడు. మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు ఎదురు చూస్తున్న అద్భుతములు, స్వస్థతలు, మీ ఇంటిలో శుభకార్యములు జరుగునుగా. భక్తితో ఆ శుభకార్యం, ఏ అద్భుతం కావాలో విన్నపంతో తోమగారి ద్వారా యేసు హృదయం లోపలికి వెళ్ళి ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పుణ్యపురుషులు చిందిన రక్తం ద్వారా శ్రీసభ ఎదుగుతుంది. క్రైస్తవ బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు. సంరక్షణ కలుగుతున్నది. మనం రోజు ఒకరి గురించి ధ్యానిస్తూ యేసు రక్తం చిందాడు, ఇప్పుడు నేను నా రక్తం కూడా చిందబడాలని పౌలు గారు పేతురు గురించి ఇంకొక రోజు మనం ధ్యానించాం. ఈరోజు తోమా గారి జీవితంలో ఆయన ఏ విధంగా మన కోసం ప్రాణం పోసి రక్తం చింది రక్షించాడో ఆ సత్యమును గ్రహిస్తూ ఉన్నాం. వాళ్ళు చిందిన రక్తం యేసు రక్తం. ఈ నెలంతా ధ్యానిస్తున్నాం. కావున యేసు రక్తం ద్వారా మనందరికీ సంరక్షణ కలుగునుగాక. ఆమేన్. భక్తితో సమర్పణ చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును తోమా గారు తోమా గారు ఎక్కడెక్కడ సువార్తను బోధించారో ఎక్కడెక్కడ సువార్తను బోధించారో ఆ రాష్ట్రములను దేవుని విశ్వాసులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. పునీత తోమా గారా మా కొరకు ప్రార్థించండి. ఓ గ్రేట్ అపోస్టల్ సెయింట్ థామస్. Pray for us. ప్రియమైన సహోదరులారా, 3 చోట్లలో తోమా గారు గురించి రాయబడి ఉన్నది. బైబిల్లో ప్రూఫ్ అంటారు. ద 3 proofs about సెయింట్ థామస్, వాట్ ఆల్ థింగ్స్ హీ డిడ్, బ్యూటిఫుల్ థింగ్స్ టు రిమెంబర్. గుర్తించవలసిన మొదటి విషయం, యోహాను 11వ అధ్యాయంలో యేసుప్రభు తన జీవితంలో ఇలా చెప్తాడు. మన ఫ్రెండ్, స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, ఆయన వెళ్ళి లేపాలంటాడు. వీళ్ళు చెప్తారు, అయ్యో ఆ యూదా ప్రాంతంలో ఇంతకుముందు మీరు వెళ్ళినప్పుడే రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు, మళ్ళీ వెళుతారంటారు. అందరు అలా చెప్తుంటే ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి పునీతుడు ఏమంటాడు తెలుసా? మనము కూడా అక్కడికి వెళుదాం, చావవలసి వస్తే ఆయనతో చద్దాం. యోహాను 11:1-16. You see, all the other disciples were discouraging Jesus to go to Lazarus' place because there was danger of stoning to death. But Thomas told, we shall also go with him. If needed, we will die with him. See, ఆయనకు ఒక ఆశ ఉండే దేవుని కోసం సాక్షిగా మరణించాలని. మీరు ఏ ఆశ పెట్టుకున్నారో ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. అది కూడా దేవుని కోసం ఏదైనా చేయాలని అనుకుంటే దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నా జీవితంలో అయితే నేను అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు, ఇంకా అనుకోవాలని అనిపిస్తుంది. ఎస్, వాట్ యు విష్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డూ దాట్ అండ్ మచ్ మోర్ దెన్ దట్ హీ విల్ డూ ఫర్ యూ. ఇక ప్రియమైన సహోదరి, 2వ రెఫరెన్స్ యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళే స్థలం మీకు ఎరుగరు. ప్రభు, నీవు ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలీదు, అందువలన నీ వెళ్ళే దారి మాకు ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు, ఈ ప్రశ్న ఆయన అడగకపోతే, ఇలాంటి ప్రశ్న ఆయన అడగకపోతే యోహాను 14:6 ఎంత గొప్ప మాట, అది మనకు లభించేది కాదు. మీ క్వశ్చన్ పేపర్, మీరు క్వశ్చన్ అన్నిటికీ దేవుడు ఆన్సర్ చెప్తాడు. మీరు ఏ ప్రశ్నలతో వచ్చి ఉన్నారో ఆన్సర్ చెప్తాడు. తెలియదన్నారు, ప్రభు ఏమన్నాడు? దానికి ప్రత్యుత్తరం చాలా గొప్ప స్టేట్మెంట్, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దారి చూపించేది. ఏమన్నాడు? యోహాను 14:6లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. వాట్ ఎవర్ క్వశ్చన్స్ విత్ విచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్, God will surely become an answer. Amen. He said, I am the way, I am the truth, I am the life. The questions that you raise, today is the day you will get the answer. Amen. మీ ప్రశ్నలు ఏంటో అడగండి. ఇప్పుడు మౌనముగా దేవుని అడగండి. దేవా, ఇది నా ప్రశ్న, ఎందుకు నా కుటుంబం ఇట్లా ఉన్నది, ఎందుకు మా పిల్లలకి సెటిల్మెంట్ కావట్లేదు, ఎందుకు ప్రభా మా కుటుంబంలో ఎదురు చూసిన జరగట్లేదు? ప్రభు చెప్తాడు, బాధపడకు, 6 నెలలు గడిచిపోయినాయి, ఇప్పుడు మార్గములు తెరవబడునుగాక. నేనే మార్గం,
నేనే సత్యం. దేవా, సత్యమును మాకు నేర్పించి అసత్యవాది మోసగాడు ఆటంకపరుస్తున్నాడు, ఆ ఆటంకాలు తొలగిపోయి మార్గములు సఫలం చేసి మాకు మార్గముల ద్వారా వాగ్దాన భూమికి, పాలు తేను బారుతున్న భూమికి ఈ ప్రోగ్రాం ద్వారా తోమగారు పండుగ సందర్భంగా అందరూ చేరుదురుగాక. అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఈ రోజే జవాబు లభించునుగా. ఫాదర్ గారు ఇట్లా అన్నారు, మాకు జవాబు వచ్చిందని ప్రజలు త్వరలోనే సాక్ష్యం చెప్పుదురుగాక. There are so many questions with which people are struggling, Lord. Now I ask you to open the way, because you are the way, the truth and the life. మార్గములు తెరవబడాలని భక్తితో పాడుదాం. దిక్కుతోచక మేము ఉన్నామయ్యా, మార్గము చూపుమయ్యా. దిక్కుతోచక మేము ఉన్నామయ్యా, మార్గము చూపుమయ్యా. మార్గము సత్యము నీవన్నావే, నిన్నే మేము నమ్మి ఉన్నాము. మార్గము సత్యము నీవన్నావే, నిన్నే మేము నమ్మి ఉన్నాము. దారికి దీపం నీ వాక్యము, ముందుండి నడుపుమయా. దారికి దీపం నీ వాక్యము, ముందుండి నడుపుమయా. జీవన ఆధారం నీవేనయ్యా, ఆదుకొని నడుపుమయ్యా. ఆదుకొని నడుపుమయ్యా. సాతాను మూసేసినటువంటి తలుపులన్నీ అద్భుత తలుపులు తెరవబడును. ఆమేన్. గాడ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ద పీపుల్. ఆమేన్. మార్గం లేదని అనుకునే వాళ్ళు, అప్పు సమస్య నుండి బయటపడు మార్గమే లేదు, రోగం నుండి బయటపడు మార్గమే లేదు, డాక్టర్స్ ఇట్లా అంటున్నారని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఈ పండుగ ద్వారా మార్గములు తెరవబడును. మాకు మార్గం తెలియదని తోమ ఏడ్చినప్పుడు మార్గం నేనే అన్నావు. ఇప్పుడు ఏడుస్తున్న ప్రతి ఒక్కరికి మార్గములు తెరవబడును. వాళ్ళు సాక్ష్యం చెప్పే దినంలో వచ్చిన పునీత తోమ గారి ద్వారా యేసు ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జూలై 9 సాయంత్రం నుంచి 12 మధ్యాహ్నం వరకు జరుగుతున్న యేసు రక్త ఉడకానికి, ఇంగ్లీష్ ఉడకానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు రక్తం మిమ్మల్ని, నన్ను భద్రపరచి శుద్ధి చేసి అద్భుతాలు చేసి ఉడకానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే అదే నెలలో జూలై 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు తెలుగు భాషలో యేసు రక్త ఉడకం జరుగుతుంది.
రండి, అనేకమైనటువంటి బంధకాలు తొలగించేది యేసు రక్తం. ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లాక్ దట్ ఈస్ రిమూవ్డ్ బై ద స్టెయిన్ దట్ ఈస్ ఆన్ అస్ ఈజ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అలాగే మల్లాపూర్లో, సిటీలో మల్లాపూర్లో 26వ తారీఖున సాయం సమయమున మనము ప్రత్యేకంగా అక్కడ నవదిన ప్రార్థనలో ఒకరోజు రాత్రి దైవ సన్నిధిలో గడపటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ నెలలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. చివరి గుర్తులో ఉన్నాం. ఆల్రెడీ 2 రెఫరెన్స్ మీకు చూపించాను బైబిల్ గ్రంథంలో. 2 references referred how beautiful incidents about సెయింట్ థామస్. ఫైనల్ వన్, మూడవది ఆయన గురించి రాయబడినటువంటి విషయం. మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 27, 28. అప్పుడు యేసు తోమాతో ఎందుకట్లా అన్నాడు? ఆయన శిష్యులందరూ ఇలా చెప్పారు, మేము ప్రభుని చూచితిమి. మనమైతే అక్కడ నిలబడి అందరితో పాటు చప్పట్లు కొట్టి ఉంటాం, సాక్ష్యం రా, మంచి సాక్ష్యం చెప్పారని. కానీ ఈయన ఏమన్నాడు? నేను చూసే వరకు నమ్మనన్నాడు, నేను తాకే వరకు నమ్మనన్నాడు. అది ఒక విధంగా చెప్పాలంటే అందరూ ఏమంటారు? ఈయన సందేహమైనటువంటి థామస్, డౌటింగ్ థామస్ అంటారు. కానీ నేనైతే ఆయన జీవితంలో తాకాలి, చూడాలి అనుకున్న ఒక పట్టుదల. మీరు కూడా ఏదైతే చూడాలో చూస్తారు, ఎప్పుడు పట్టుదలతో ప్రార్థిస్తే. వాళ్ళందరితో చప్పట్లు కొట్టే వ్యక్తి కాదు ఆయన, గుంపులో పాడే వ్యక్తి కాదు ఆయన. నేను చూడాలంటే చూడాలి అంతే అంటాడు. అందుకే ఇంగ్లీష్లో చెప్పాలంటే జీసస్ హ్యాడ్ అ ప్రైవేట్ అపాయింట్మెంట్, ప్రైవేట్ ఆడియన్స్ ఫర్ థామస్. వాళ్ళందరూ సమానంగా ఒకసారి చూశారు, కానీ సెపరేట్గా ఒకరి కోసం వ్యక్తిగతంగా యునీక్ మీటింగ్ ఓన్లీ ఫర్ థామస్. ఏమన్నాడు యేసు ప్రభు? ఆయన చెప్పిన మాటనే వాడతాడు చూడండి. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేళ్ళు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచిన ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండుము అనెను. వెంటనే ఆయన పలికిన మాట ఈ రోజుల్లో ఎక్కువ ప్రజలు చూడట్లేదు, చెప్పట్లేదు. నడుపు పూజలలో ప్రజలు చాలా కన్నీటితో చెప్పే మాట ఇది, నా ప్రభువా, నా దేవా అని పలికెను. యోహాను 20:27-28 వచనం. ప్రాముఖ్యమైన స్థానం పూజలో నడుపూజ. ఆ నడుపూజలో ప్రజలు పలికవలసిన టైం ఈజ్ దిస్, మై గాడ్ అండ్ మై లార్డ్. ఇన్ అ కాన్సక్రేషన్ టైం when the priest is lifting up the bread and wine and transformed into the body and bread of Christ, it is pronounced as my Lord and my God. Who is the cause behind? Thomas, doubting Thomas, but such a beautiful statement. 3 references ఈరోజు ఎంతమంది ఏమి చూడాలని కోరుతున్నారో, దేనిని మీ చెయ్యి తాకాలని చూస్తున్నారో, మీరు ఇంటిలో ఏ అద్భుతం చూడాలని చూస్తున్నారో జరుగునుగాక. Amen. Lord Jesus, there are many people who doesn't want to just to clap their hands and stop there. They want to see a miracle, Lord. They want to see you, Lord. They want to touch you, Lord. To those people, I pronounce this prophecy. May you see what you want to see, because you are diligently seeking the Lord. ఎవరైతే పట్టుదలతో పోరాడుతున్నారో, మీరు ఇంతవరకు చూడని దానిని చూతురుగాక, వినని దానిని విందురుగాక. ఈ రోజు వరకు మీ ఇంటిలో ఏదైతే 6 నెలలు జరగలేదో ఆ దానిని ఇంకా 6 నెలల లోపల దేవుడు మీకు చూపించునుగాక. జీసస్, ఐ ప్రే ఫర్ ది మైటీ అనాయింటింగ్. యేసు ప్రాంతంలో ప్రభువా, తోమా గారు చిందిన రక్తం ఇప్పుడు మా కోసం పోరాడునుగాక. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిలో యేసు ప్రభు రక్తం, తోమా యొక్క విజ్ఞాపన పలికే రక్తం పోరాడి వాళ్ళకు క్యాన్సర్ నుంచి స్వస్థతలు జరుగునుగాక. ఓ ప్రభువా, సెటిల్మెంట్ కాని పిల్లలకు, ఏడుస్తున్న తల్లిదండ్రులకు ఈ రోజు మార్గములు తెరవబడునుగాక. ఏదైతే శుభకార్యంగా మా పిల్లల విషయంలో చూడాలయ్యా, నా వయసు అవుతుంది, పిల్లల యొక్క వయసు కూడా ఎక్కువ అవుతుంది అని ఏడుస్తున్నారో వాళ్ళకి ప్రభా చూచే దినంలో వచ్చునుగాక. ఈరోజు పలికిన ప్రవచనం నెరవేరిన తర్వాత పూలదండలు ప్రాచుకోవడం చాలా మందిని చూస్తున్నానయ్యా, నీకు స్తోత్రం. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం జరుగుతాడం చూస్తున్నామయ్యా ప్రభా. సంతానం ఎత్తుకొని ప్రజలు రావడం చూస్తున్నామయ్యా. ఓ ప్రభువా, ఇట్లా రోలింగ్ చేస్తున్నావు అంటే
అయిపోయింది, అన్నీ తీసి పడేయండి అని చెప్పినట్టు పాతది అన్నీ నశించిపోయి నూతన కార్యం ప్రారంభమవుతున్నందులకై నీకే స్తోత్రం. 6 నెలలు పోరాడిన పోరాటంలో ఏదైతే పొందలేకపోతున్నారో దేవా, రేపటి దిన మొదటి శుక్రవారం ప్రభా ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డను ప్రభా ఆశీర్వదించబోతున్నందులకై స్తోత్రం. మొదటి ఆదివారం వస్తున్న ప్రజలను దీవిస్తున్నందులకై స్తోత్రం. ఈ నెలంతా జరగబోతున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ ని ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. స్వస్థత జరగాలని ఎక్కడైతే మీరు ఎదురు చూసిన ఆ వేయంలో చేయి ఉంచి ప్రార్థించగా యేసు చిందిన రక్తం, తోమా చిందిన రక్తం మీకు స్వస్థతగా మారునుగా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి పాట, చివరి మాట, చివరి ఆశీర్వాదం. గాయాలతో మేము ఉన్నామయ్యా, ఆ గాయాలను మాన్పుమయ్యా. గాయాలతో మేము ఉన్నామయ్యా, ఆ గాయాలను మాన్పుమయ్యా. నీ గాయాలు తాకిన తోమావలే నిన్ను తాకి వరమీయుమా. నీ గాయాలు తాకిన తోమావలే నిన్ను తాకి వరమీయుమా. నా ప్రభువా, నా ఏలిన వారా అని విశ్వాసం ప్రకటించాలయ్యా. నా ప్రభువా, నా ఏలిన వారా అని విశ్వాసం ప్రకటించాలయ్యా. తోమావలే నీ సువార్తను నేను కూడా చాటాలయ్యా. నేను కూడా చాటాలయ్యా. కూయవనే కూయవనే వలతు వల్లవరే జీగట్ట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పుణిత తోమగారా, మా కొరకై ప్రార్థించండి. చూడాలని కోరుకొని చివరిగా నీ కోసం అద్భుతాలు చూపించిన యేసు ప్రభుని చూచిన పుణిత తోమగారా, మా కొరకై ప్రార్థించండి. భారతదేశాన్ని ఎత్తిపట్టుకోండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రంలో ఉన్నాయి, అన్ని రాష్ట్రముల మీద ఆయన చిందిన రక్తం, ఆయన బోధించిన సువార్త ఆశీర్వాదంగా మారాలని భారతదేశాన్ని అర్పించి చివరి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భారతదేశీయులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను థామస్ థామసమా అని పేరు కలిగిన ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడైతే స్వార్థ పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతములు రెట్రీట్ సెంటర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంతకు ముందు మేము పని చేసినటువంటి రెట్రీట్ సెంటర్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెమినరీలో చదువుకుంటున్న గురు విద్యార్థులు, కాన్వెంట్లో చదువుతున్నటువంటి అమ్మాయిలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను రక్తం చిందే క్లిష్ట పరిస్థితుల్లో సేవ చేస్తున్న ప్రాంతంలో పనిచేసిన పాస్టర్లు, గురువులు, కన్యాసులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు రక్త వడకానికి రాబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, వెళ్ళిన స్థలంలో విన్నపాలు రాసిచ్చిన ప్రతి బిడ్డ ఉద్దేశముల మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు 2 సార్లు మనం దేవుని మహిమపరచే రోజులు. ఒకవైపు మొదటి శుక్రవారం వచ్చే ప్రజలను పూజలో మరియు ఆరాధనలో, వాక్య పరిచయలో, స్వస్థత కూటంలో, అది మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న అందరినీ ప్రభు దీవించుటకై దేవుడు నన్ను జ్ఞానముతో నింపుమని, అలాగే మరొకసారి 3 గంటల ప్రార్థనలో మనం చేసిన కరుణ జపమాల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. 2 సార్లు రేపు దేవుడికి ఎంతసేపు నిలబడినా రుణం తీరదు. ఆ గొప్ప రోజు రేపు మొదటి శుక్రవారం యేసు హృదయానికి అర్పించుకోండి, ప్రార్థించుకోండి. ఆ హృదయం నుండి వెలువడే ఆ జీవజలము రక్తముతో కప్పుకొని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. టుమారో ఫస్ట్ ఫ్రైడే ట్వైస్ వీ విల్ గ్లోరిఫై గాడ్ డ్యూరింగ్ ద హోలీ మాస్ at 10 o'clock and followed by word of God and adoration healing service and followed by 3 o'clock program. Those who want to consecrate your families to a sacred heart for this month, welcome to do so tomorrow for both the occasion mass and 3 o'clock program. తలవంచి యేసు రక్తమునకు అంకితమైన ఈ నెలలో యేసు రక్త కోటలో భద్రంగా ఉండుటకై స్వస్థత కోసం తలవంచి ప్రార్థిస్తాం. పునీత తోమా గారిని భారతదేశానికి పంపించిన దేవా, నీకే మహిమ కలిగించే విధంగా పితా, పుత్ర, పవిత్రాత్మదేవా మేము స్తుతించి ఆరాధిస్తుండగా మమ్ములను, భారతదేశమును, ప్రపంచమును, సమస్త మానవాలను దీవించి కాచి కాపాడుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. Through the intercession of great apostle Saint Thomas, who was sent to India, may India be blessed, may the whole world be blessed, may all of us be blessed, may this center, Divine Word Center, go to next level through his saint, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Kummari, O Kummari, పునీత తోమా గారిని మలచి మార్చి నా ప్రభువా, నా దేవా అని పలికించిన కుమ్మరి, మార్గం, సత్యం, జీవమని పలికించిన ఓ కుమ్మరి, మమ్ము కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకే స్తుతి, మహిమ, ఆరాధన. మీ అందరికీ తోమా గారి పండుగ శుభాకాంక్షలు. I wish all of you very happy feast day of St. Thomas. God bless you.